మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే అతిపెద్ద కాలనీ క్రాంతి కాలనీ అని అయినా అధ్వాన స్థితిలో రోడ్లు ఉండడం చాలా విడ్డూరమని, రోడ్ల కోసం కార్పొరేటర్ జంగయ్యను అడిగితే నోటికి వచ్చినట్లు బూతులు తిడుతున్నాడని, స్కూల్ బస్సు మోటార్ సైకిల్ బురదలో దిగబడిపోయే పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే అతిపెద్ద కాలనీ క్రాంతి కాలనీ అని అయినా అధ్వాన స్థితిలో రోడ్లు ఉండడం చాలా విడ్డూరమని, రోడ్ల కోసం కార్పొరేటర్ జంగయ్యను అడిగితే నోటికి వచ్చినట్లు బూతులు తిడుతున్నాడని, స్కూల్ బస్సు మోటార్ సైకిల్ బురదలో దిగబడిపోయే పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. We want justice. 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 మేము క్రాంతినగర్ చెంగిచెర్ల బోడుప్పల్ మున్సిపాలిటీలో ఉంటున్నామండి. గత 10 సంవత్సరాలుగా ఎట్లాంటి అభివృద్ధి నోచుకొని కాలనీ మాది. ఈరోజు మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ నిన్న ఒక బస్సు దిగబడింది. ఆ బస్సులో చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు. ఆ స్కూల్ పిల్లలు ఉన్న బస్సులో నుంచి చూసి మేము చెలిచ్చి గ్రూప్లో మెసేజ్లు పెడితే అభివృద్ధి జరగట్లేదు అని మెసేజ్లు పెడితే మా తమ్ముడిని ఈ కార్పొరేటర్ నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు తిట్టి ఇష్టానుసారం మాట్లాడాడండి. ఇది ఏమి అని ప్రశ్నించే వాళ్ళందరి మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదు. మేము ఆ గ్రూప్లో మాట్లాడింది కూడా ఎవరి పేరు మెన్షన్ చెయ్యకుండా ఏం అభివృద్ధి జరుగుతుంది అన్నందుకే అంతగా చేస్తున్నారు. ఇంకా మా కాలనీలో ప్రతి ఒక్కరూ బయటకు వస్తే ఇంకా ఎట్లుంటుందో మాకు అర్థం అవ్వట్లేదండి. కాబట్టి మేము ఇక్కడ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే మాకు డెవలప్మెంట్ కావాలి. దాని తర్వాత మాకు ఏం అవసరం లేదు. ఒక రోడ్డు సరిగ్గా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ మేము ఇంటింటికి కాంట్రిబ్యూషన్ వేసుకొని 5,000 నుంచి 25,000 వరకు మేము నిర్మించుకున్నదే ఈ డ్రైనేజ్. కానీ మా కార్పొరేటర్ చేసినాడు అంటున్నాడు. ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఒక్కసారి మా రోడ్లు చూడండి, ఎంత సఫర్ అవుతున్నామో మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే పని జరుగుతుందో ఇక్కడ వాటర్ పైపు డ్రైనేజ్ పైప్తో మిక్స్ అయ్యి ఆ కలుషిత నీళ్లు తాగుతున్నారు ఇక్కడ జనాలు. దీనికోసం వచ్చి మాట్లాడితే ఏ ఒక్క లీడర్ కూడా ఇక్కడ స్పందించలేదు. ఒక బీజేపీ లీడర్ వచ్చి మాకు సపోర్ట్ చేశాడు. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్లోని పలు సమస్యల కొరకై కాలనీ ప్రజలు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చి వాళ్ళు కొన్ని సమస్యలు విన్నవించడం జరిగింది. దీని మేరకు నేను కమిషనర్ గారికి, అదేవిధంగా వాటర్ బోర్డు ఈ మమతా గారికి, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడిన వెంబడే వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇక్కడికి వచ్చి ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్యను సాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మొన్న 2 రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ విషయమై కాలనీ వాళ్ళు చాలామంది గడిచిన 5 సంవత్సరాలలో ఈ క్రాంతి కాలనీ అభివృద్ధికి నోచుకోక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉందని వాళ్ళు చాటింగ్ చేయడం జరిగింది. ఆ చాటింగ్ చేసినటువంటి వ్యక్తుల మీద స్థానిక కార్పొరేటర్ గారు వెంగి జంగయ్య గారు పర్సనల్గా వాళ్ళకు కాల్ చేసి వాళ్ళని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక లేబర్ కూడా వాడినటువంటి భాషను వాడి వాళ్ళని చాలా అసభ్యకరంగా చాలా ఘోరంగా తిట్టి వాళ్ళను కించపరిచేలా మాట్లాడి వాళ్ళు అవమానించాడు. దాని మేరకు కాలనీ అందరూ ఈ తప్పని నిలదీయడానికి ఇక్కడికి వచ్చారు. రమ్మంటే ఇక్కడికి అతను రాలేకపోయిండు. అతను కాదు, అతను పెయిడ్ ఆర్టిస్ట్ ఒక 4-5 కలిసి వాళ్ళు కూడా చాలా ఘోరంగా తిట్టడం జరిగింది. వాయిస్ రికార్డు కూడా పెట్టి వాట్సాప్లో పెట్టడం జరిగింది. అట్లాంటి భాష మాట్లాడడం సరికాదు. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ కాలనీ డెవలప్మెంట్ కాంది మీ ఇంటికి ఉన్నటువంటి ఒకటే ఒక రోడ్ డెవలప్ చేసుకుని ఒక రోడ్ వేయించుకోవడం జరిగింది. ఇది చాలా మూర్ఖత్వం, దౌర్భాగ్యం. ఇటువంటి స్థితి నుంచి నువ్వు బయటికి రావాలి. కాలనీ సమస్యల నుంచి మాట్లాడాలి. క్రాంతి కాలనీ చాలా పెద్ద కాలనీ. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చెంగిచెర్ల అటువంటి దాంట్లో అధిక ఫండ్ ప్రాపర్ ట్యాక్స్ కానీ, కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ ఎక్కువ మొత్తంలో కట్టి క్రాంతి కాలనీ వాసులే. అట్లాంటి కాలనీల మటుకు ఇంతవరకు ఒక సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు,
ఆ డ్రైనేజ్ కూడా వేసినటువంటి డ్రైనేజ్ కూడా వాళ్ళ ఇంటికి 10,000 వేసుకొని వాళ్ళు సొంతంగా డ్రైనేజ్ చేసుకున్నారు. దానిని డెవలప్మెంట్ అని చెప్పి ఒక కొత్త రకంగా క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇది తప్పు. జంగయ్య గారు దయచేసి మీరు కాలంలో తిరగండి, ఇలా సమస్యలు తెలుసుకొని సానుకూలంగా స్పందించి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. అంతేగాని వాళ్ళు సమస్య గురించి మాట్లాడితే, రోడ్డు ఏమైనా మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడి దూషణ కరెక్ట్ కాదు, ఇది సబబు కాదు. దయచేసి నీ పద్ధతి మార్చుకో, లేకపోతే ఈ 6 తర్వాత ఇక్కడ కాలనీ ప్రజలు సరైన బుద్ధి చెప్తారో నిన్ను ఏ విధంగా ఏ పాత్ర దొక్కాలో ఖచ్చితంగా దొక్కాలో తెలియజేస్తా ఉన్నాను.